మనలోని లోపాలను మనం తెలుసుకొని వాటిని అధిగమిస్తే గాని మనము విజయ బావుటాన్ని ఎగరవేయలేము. మరి ఆ యొక్క అడ్డుగోడలు ఏమిటో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మొదటి అడ్డుగోడ ప్రొకాస్టినేషన్, అంటే వాయిదా వేసే పద్ధతి. ప్రతి పనిని వాయిదా వేయడం, రేపు మాపు అంటూ రోజులను రేపు చేయడం, ఇది మంచి పద్ధతి కాదు. ఇలా కానీ మనము చేశామంటే విజయాన్ని ఎప్పటికీ అందుకోలేము. ఇదే విషయాన్ని మానసిక నిపుణులు కూడా నొక్కి వక్కానిస్తున్నారు. కాబట్టి ప్రొకాస్టినేషన్కు మనము దూరంగా ఉందాం. ఆంధ్రులు ఆరంభ సూరులని చెడ్డ మాట మనపై ఉంది. అది నిజం కాదని మనము నిరూపిద్దాం. రెండవ అడ్డుగోడ వ్యతిరేక ఆలోచనలు, నెగటివ్ థాట్స్. మనిషి మెదడు ఎలాంటిదంటే, అవుతుంది అంటే అది ఏదో విధంగా అయ్యేలాగా ప్రయత్నిస్తుంది. ఇది నా వల్ల కాదు అంటే ఆ మెదడు కూడా అక్కడితోనే ఆగిపోతుంది. దానికి కారణం మన ఆలోచనలే. ఆలోచనలే ఆచరణ, ఆచరణే విజయం. కాబట్టి నెగిటివ్ థాట్స్కు దూరంగా ఉండండి. మూడవ అడ్డుగోడ రిస్క్ తీసుకోకపోవడం. ఒక అడ్వర్టైజ్మెంట్లో ఇలా డైలాగ్ ఉంటుంది, రిస్క్ తీసుకోకపోతే రస్కే మిగులుతుంది అని. అవును, మీరు కానీ రిస్క్ తీసుకోకపోతే ఆ బిస్కెటే దొరుకుతుంది. కాబట్టి రిస్క్ తీసుకోండి, విజయాన్ని అందుకోండి. నాలుగవ అడ్డుగోడ లైఫ్ స్టైల్ బ్యాడ్ హ్యాబిట్స్. మనలోని చెడ్డ హాబీలే మన యొక్క విజయాన్ని దూరం చేస్తాయి. మందు, మగువ, మాంసం ఇవి మనకు ముందుగా చాలా సుఖాలని, సంతోషాలని అందిస్తాయి. కానీ చివరిలో ఇది రక్త కన్నీరులే మనకు మిగిలిస్తాయి. కాబట్టి ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్కు దూరంగా ఉండండి. హెల్దీ ఫుడ్స్ని, ఎక్సర్సైజ్ని, మంచి మిత్రులను కలిగి ఉండడము, మంచి పుస్తకాలను చదవడము, మంచి సత్సంబంధాలతో ఉండడము, ఇవి ఏదో ఒక రోజు మిమ్మల్ని విజయానికి దరి చేరుస్తాయి. ఐదవ అడ్డుగోడ ప్రతి దానిని సమస్యగా చూడడం. సమస్యను సమస్యగా గుర్తిస్తే అది సమస్యగానే ఉండిపోతుంది. సమస్యల్లో మీరు పరిష్కారాన్ని కానీ వెతుకోగలిగితే మీకు విజయం దరి చేరుతుంది. సమస్యే మరణం లాంటిది, పరిష్కారం జీవం లాంటిది. ఆరవ అడ్డుగోడ ప్రతి ఒక్కరిని మనము సంతోష పెట్టలేము. మానసిక నిపుణులు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రతి ఒక్కరిని మనము సంతోష పెట్టాలని నడవడికను కలిగి ఉండడం ఇది ఒక మానసిక ఆరోగ్యమే. బుర్రకొక బుద్ధి, నాలుకకొక రుచి, ఇది మనందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ ఒకేలాగా ఉంటారని, అందరినీ మనము సంతోష పెట్టాలని అనుకోవడం మీ యొక్క వెరితనం మాత్రమే. కావున నీ పనిని నువ్వు చూసుకుంటూ నీ యొక్క ప్రగతి పదంలో నువ్వు ముందుకెళ్ళి విజయాలని అందిపుచ్చుకోవాలి. ఈ సమస్య నుండి మనం బయటపడాలంటే మనలో మనం దృఢ నమ్మకాన్ని ఏర్పరచుకొని నిన్ను నువ్వు నమ్మినట్లయితే కంపల్సరిగా మానసిక వ్యసనాల నుండి బయటపడి విజయానికి దగ్గరగా మనము చేరగలము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.